హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మరొక మంచి ఇన్విటేషన్ వీడియో తీసుకొచ్చాను. గ్రాండ్ ఓపెనింగ్ ఇన్విటేషన్ వీడియో. ఇది కైన్మాస్టర్లోనే ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. గ్రాండ్ ఓపెనింగ్ అంటే ఏం లేదు, షాప్స్ కొత్తగా ఓపెన్ చేసే షాప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఇన్విటేషన్ అనమాట. ఆల్రెడీ డెమో వీడియో చేసి ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చూడండి డెమో, తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కొంచెం సినిమాటిక్ స్టైల్లో ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. వితౌట్ ఫొటోస్ తోటి, ఓన్లీ టెక్స్ట్ తోటే ఉంటుంది. ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీరు మ్యూజిక్తో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్, వెళ్ళి చూడండి. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి. మీరు లైక్ చేసిన కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్లో కంప్లీట్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేసి ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక ఇంట్రో ఉంటుంది, గణేష్ ఇంట్రో. సో ఇక్కడ మీకు ఇంట్రో ఇది కావాలని కూడా పెట్టేసుకోండి, లేదంటే మీకు నచ్చింది పెట్టేసుకోవచ్చు. దీనికి మ్యూజిక్ కూడా ఉంటుంది. నేనైతే డిసేబుల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫుటేజ్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మీడియా పైన క్లిక్ చేసి చూడండి, మీడియా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు కంప్లీట్గా మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే వీడియో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ అనేది. ఇప్పుడు మనం కొన్ని టైటిల్స్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో టైటిల్స్ అనేది మీరు ఎలైట్ మోషన్లో క్రియేట్ చేసుకుంటారా, పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకుంటారా, అది మీ ఇష్టము. ఈ పిక్సెల్ ల్యాబ్ ఎలైట్ మోషన్లో అయితే మీరు టెక్స్చర్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు టెక్స్చర్స్ వద్దనుకుంటే ఓన్లీ సింగిల్ మీకు నచ్చిన కలర్లను అయితే మీరు కైన్మాస్టర్లోనే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ మీకు నచ్చినటువంటి, అంటే నేను యాడ్ చేసినటువంటి టైటిల్స్ కలర్ అంటే గోల్డ్ కలర్ కావాలనుకుంటే, నేను ప్రీవియస్ వీడియోస్లలో ఎలైట్ మోషన్లో కానీ పిక్సెల్ ల్యాబ్లో కానీ టైటిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. వీడియో చూసి అయితే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు నేను కైన్మాస్టర్లోనే ఒక టైటిల్ క్రియేట్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీరు అన్ని టైటిల్స్ క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వీడియో ఏదైతే ఉందో దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. ఇంకొకటి డూప్లికేట్ చేసేసి ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసేసి సపోజ్ ఒక టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. ముందుగా లేయర్ పైన క్లిక్ చేసి ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఈ టెక్స్ట్ ఏదన్నా ఒకటి రాసేసేయండి. గ్రాండ్ ఓపెనింగ్ అని పెట్టేస్తున్నాను. నేను సపోజ్ చూపిస్తున్నాను మీకు. పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఫాంట్లోకి వెళ్ళేసి మై ఫాంట్స్లో నేను ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ ఫాంట్ కూడా మీకు ఇస్తాను, ఓకేనా? సో ఈ ఫాంట్ ఓకే, పైనకి ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు దీనికి ఒక కలర్ అప్లై చేస్తున్నాను, ఎల్లో కలర్, ఓకేనా? చూడండి, చాలా బాగా సెట్ అయిపోయింది. అండ్ తర్వాత దీన్ని డూప్లికేట్ చేసేసి కింద పెట్టేసి కొంచెం చిన్న పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని ఎడిట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇన్విటేషన్ అని రాసేస్తున్నాను, ఇన్విటేషన్. ఓకే పైన ట్యాప్ చేశాను. ఓకే, చూస్తే మనకి ఇలా ఉంది. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు డివైడర్ కూడా ఉంటుంది. ఆ డివైడర్ యాడ్ చేసేసి టెక్స్ట్కి సెట్ అయ్యే విధంగా మీరు సైజుని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అవుతుంది. సో ఈ విధంగా అయితే నేను ఎడిట్ చేశాను. ఇంకా కొంచెం టెక్స్ట్ సైజ్ అనేది పెంచుకుంటే బెటర్గా ఉంటుంది, ఓకేనా? సో మీరైతే పెంచుకోండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో పైన క్లిక్ చేసేసి కిందికి స్క్రాల్ డౌన్ చేస్తున్నాను. చూడండి, స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఈక్వల్ పైన క్లిక్ చేసేసి మొత్తం లెఫ్ట్ లేదా రైట్కి మొత్తం కనిపించకుండా చేయండి ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది. సో ముందుకెళ్తే చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ పైన క్లిక్ చేసి మనకు ఒక టైటిల్ అనేది పిఎన్జీ ఫార్మాట్లో క్రియేటెడ్ అయిపోతుంది అనమాట, ఓకేనా? ఈ విధంగా డెమో చూసుకుంటూ ఏమేమి టైటిల్స్ కావాలనేది కంప్లీట్గా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి, ఓకే? మనము మెయిన్ ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ స్లైడ్కి వచ్చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇది ఎలైట్ మోషన్లో క్రియేట్ చేసుకున్నాను ఈ విధంగా. సో ఇక్కడ మీకు గ్రాండ్ ఓపెనింగ్ ఇన్విటేషన్ అనేది మీకు ఒక ఇమేజ్ ఇస్తాను. ఇది ఆల్రెడీ మీరు క్రియేట్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఎల్లో కలర్లో కావాలనుకుంటే మీరు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి దీన్ని ఎల్లో కలర్లోనే అయితే చేసేసుకోండి, ఓకే? తర్వాత దీన్ని ఇప్పుడు మనం యానిమేషన్ చేసుకుందాం. ఎండింగ్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ స్కేల్లోకి వచ్చేసిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఎండింగ్లో యాడ్ చేసేసి చూడండి, ఇలా పెట్టేశాను. 0.6లో పెట్టేసి స్టార్టింగ్కి వచ్చేసి ఇలా చిన్న పెట్టేశాను, ఓకేనా? సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి, మనకి చాలా బాగా మంచి యానిమేషన్ అయితే సెట్ అయింది. అండ్ దాంతోపాటుగా
ఇదే లేయర్ పైన క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఫేడ్ పెట్టేస్తున్నాను, 0.5లో పెట్టేస్తున్నాను. అవుట్ యానిమేషన్ కూడా ఫేడ్, అది కూడా 0.5. ఓకేనా. సో ఇప్పుడైతే చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే దీనిపైన ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. ఈ లేయర్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాంటి పార్టికల్ ఎఫెక్ట్ ఉంటుంది. జస్ట్ స్క్రీన్ ఫిట్ చేసేసి కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. వచ్చేసి మళ్ళీ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ప్లే చేస్తే చూడండి, చూసారు కదా చాలా బాగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ కూడా అప్లై చేద్దాం. ఆ ఎఫెక్ట్ వచ్చేసి ట్రాన్సిషన్ ఎఫెక్ట్. సో ఇక్కడ ట్రాన్సిషన్ పైన క్లిక్ చేసేస్తే మనకి డ్యూరేషన్ అవన్నీ జిగ్జాగ్ అయ్యి మనకు ప్రాజెక్ట్ అంతా సెట్ కాదనమాట. దానికోసం మీరు ఈ ఫస్ట్ ఇంట్రో ఏదైతే ఉందో ఎండ్ వరకు రండి, పూర్తిగా కాకుండా కొంచెం స్పేస్ వదిలిపెట్టేసి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేసి మీకు ఇలాంటి ఫుటేజ్ ఉంటుంది, డబుల్ క్లిక్ చేసేయండి, స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కిందికి స్క్రాల్ డౌన్ చేసి బ్లెండింగ్లోకి రండి, ఇక్కడ మళ్ళీ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుండి ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. ఇలా మీరు పూర్తిగా ఇన్విటేషన్ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మీరు కంప్లీట్గా ఇన్విటేషన్ మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేయండి. స్టిక్కర్లో మనకి సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. మీరు కైన్ మాస్టర్ స్టోర్లో నుండి ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ రెడ్ వైట్ సెలెక్ట్ చేసేసుకొని ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎంతవరకు క్రియేట్ చేసుకున్నారో అంతవరకు వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాతనే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్లో యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మనము యానిమేషన్ అనేది ఆ ఫ్రేమ్స్లలో మధ్యలో ఆ ఫ్రేమ్స్ మధ్యలో పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్గా కొంచెం వీడియో ఎక్స్ప్లెనేషన్ స్పీడ్గా అవుతే మీరు కొంచెం స్లోలో పెట్టుకొని చూడండి, మనకు ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో, లేదంటే మరొకసారి వీడియో చూడండి. ఓకే. అండ్ ఇప్పుడు మీకు నచ్చినటువంటి మ్యూజిక్ యాడ్ చేసుకోండి. నేను మీకు కావాలనుకుంటే సినిమాటిక్ మ్యూజిక్ కూడా ఇస్తాను, యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అది కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫుటేజ్ ఏదైతుందో మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా మీరు టైటిల్ యాడ్ చేసేసి యానిమేట్ చేయొద్దు, డబుల్ వర్క్ అవుతుంది. మీరు ఏం చేస్తారు, జస్ట్ ఇక్కడ ఉన్న మనం ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి టైటిల్ ఉంది కదా, దాన్నే డూప్లికేట్ చేశాను చూడండి. డూప్లికేట్ చేసేసి దాంట్లో ఒకదాన్ని తీసుకొచ్చేసి నెక్స్ట్ స్లైడ్ కింద వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం లేదు, దీనిపైన క్లిక్ చేసి పైన మనకి రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. చూడండి ఆటోమేటికల్లీ మనకి యాజ్ ఇట్ ఈజ్ అన్ని ఆప్షన్లు అలాగే ఉన్నాయి, జస్ట్ టెక్స్ట్ మాత్రమే చేంజ్ అయిపోయింది. చూసారు కదా. ఈ విధంగా మీరు చాలా స్పీడ్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీరు మళ్ళీ ట్రాన్సిషన్ అప్లై చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏవైతే ఇచ్చామో మనము టెక్స్ట్ ఎఫెక్ట్ ట్రాన్సిషను వాటిని డూప్లికేట్ చేయండి. ఈ విధంగా డూప్లికేట్ చేసేసి దాంట్లో ఒకదాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ యాడ్ చేయండి. మీరు ఇలా ఎన్ని స్లైడ్లు అయితే క్రియేట్ చేస్తారో అన్నిసార్లు డూప్లికేట్ చేసేసి జస్ట్ యాడ్ చేయడం మాత్రమే, కాపీ పేస్ట్ అంతే, కంప్లీట్గా ఎడిట్ చేసుకోండి. సో గైస్ ఇది వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీకు ఎలాంటి ఇన్విటేషన్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.